నెక్స్ట్ వచ్చేసి మనం ఫిల్టర్ ఫంక్షన్ అయితే చూద్దాం. సో సెలెక్ట్ బై లేబుల్ ప్యాటర్న్. ఓకే, సో మనకి శాలరీలో ఏముందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ శాలరీలో ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 5 డీటెయిల్స్ అయితే ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 3 ఓకే ఒక డీటెయిల్స్ మాత్రమే కావాలి బై యూజింగ్ ఫిల్టర్ ఫంక్షన్. అది ఎలా అని చెప్పేసి చూద్దాం, ఓకేనా. సో శాలరీ డాట్ ఫిల్టర్, ఓకే, అండ్ దెన్ ఇట్లా ఇవ్వాలన్నమాట. ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇవ్వండి. సో ఫస్ట్ ఎంప్లాయీ 1 అండ్ దెన్ కమా ఎంప్లాయీ 3. ఓకే, సో అయితే ఇప్పుడు మనకేమవుతుందంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 3 యొక్క డీటెయిల్స్ అయితే మనకి వస్తాయి అన్నమాట. సో చూడండి, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 3 ఓన్లీ వాటికి మనం ఫిల్టర్ చేసాం, ఓకేనా. సో అట్లా కాకుండా నాకు ఎగ్జాక్ట్ నేమ్ తెలీదు, లేబుల్ నేమ్ తెలీదు, బట్ అయినా కానీ నాకు వాల్యూ యాక్సెస్ చేసుకోవాలి అంటే సో అప్పుడు నేను ఏం చేయాలి అంటే లైక్ స్టేట్మెంట్, లైక్ అనే సింటాక్స్ని వాడాలి. ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను. సో శాలరీ డాట్, ఓకే, అండ్ దెన్ ఫిల్టర్ అండ్ దెన్ ఇక్కడ ఏం చేస్తానంటే లైక్. సో లైక్ ఈజ్ ఈక్వల్ టు, సో నాకు MP1 అని ఇస్తున్నా ఈ వాటిల్లో. సో ఇప్పుడు ఇదే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి నాకు ఎంప్లాయీ 1 యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. సో చూడండి, ఓన్లీ ఎంప్లాయీ 1 యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇచ్చింది, అవునా కాదా. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫిల్టర్ కండిషన్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ salary dot filter, okay, and then here regex is equal to, సో నేను ఇట్లా పెడతాను అనమాట. సో నాకేమేం కావాలి, క్యాప్ ఆఫ్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్, దట్ టు ఓన్లీ 1, 3, రైట్, అండ్ దెన్ గివ్ $, here. So execute this, you'll get employee 1, employee 3 details by using filter function.